మళ్ళీ కస్టడీనా బెయిలా అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసిపోయింది. కాసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. కస్టడీని పొడిగించాలని కోరే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. శిరీష, కవిత కేసు వ్యవహారానికి సంబంధించి ఈరోజు రెండోసారి రౌస్ అవెన్యూ కోర్టు ఏదైతే 3 రోజుల పాటు కస్టడీ ఇవ్వడం జరిగిందో, మొత్తం 10 రోజుల పాటు ఈడీ అధికారుల కస్టడీలో కవిత విచారణ ఎదుర్కోవడం జరిగింది. నిన్న హోలీ పండుగ దినంగా విచారణ ఉండదు అని భావించారు. కానీ కవిత వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైన విషయాలు అనేవి దానిపైన అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడం కూడా జరిగింది. కవిత మేనల్లుడు శరణ్ వ్యవహారానికి సంబంధించి ఏంటి అనే అంశంతో పాటు లిక్కర్ వ్యాపారి ఎవరైతే బడా పేరు మోసిన సమీర్ గురించి కూడా కవితని విచారణ చేపట్టి ఆమె దగ్గర నుంచి సమాచారం రాబట్టే విషయం కూడా చేశారు. కవితకు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి 192 కోట్ల లబ్ధి చేకూరిందని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారు అనే దానిపైన అధికారులు ఆరా తీశారు. ఇప్పటికే కొంతవరకు అటు నిజామాబాద్తో పాటు హైదరాబాద్లో అలాగే ఇతర ప్రాంతాలు విదేశాల్లో కూడా ఈ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడమే కాకుండా కొంత ఆస్తులు ఏదైతే కవిత సంపాదించింది అని చెప్పేసి కూడా గుర్తించడం, మొన్న బంధువుల ఇండ్లలో ఏదైతే సోదాలు నిర్వహించారో అందులో కీలకమైన పత్రాలు కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక కేజ్రీవాల్ వ్యవహారానికి సంబంధించి కవిత వ్యవహారానికి సంబంధించి వీరిద్దరిని విడివిడిగా విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగిందో ఎక్కడ కూడా ఈ సమాధానాల్లో పొందలేని సమాధానాలు అనేవి ఈడీ అధికారులకు ఎదురైనాయి. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈరోజు కస్టడీ పూర్తవుతుంది కాబట్టి మెడికల్ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమెని రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెని తిరిగి ఆ కోర్టుకి తీసుకువెళ్ళనున్నారు. ఈ కోర్టులో మరో 4 రోజుల పాటు కస్టడీ కావాలని ఈడీ అధికారులు కోరేందుకు కూడా సిద్ధమైనారు. మరో పక్కన కవితకు సంబంధించిన లీగల్ టీం ఏదైతే ఉందో ఈ రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ వ్యవహారానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైనారు. ఆమెకి ఆరోగ్యం బాగోలేదని ఇప్పటికే హై బీపీ ఉన్న నేపథ్యంలో ఆమె మెడికల్ రిపోర్టులు ఈడీ అధికారులు ఇవ్వడం లేదు. ఆ మెడికల్ రిపోర్టులు ఇప్పించాలి, దాని బేస్లో ఆమెకు బెయిల్ ఇవ్వాలని కింద కోర్టులో తాము పిటిషన్ దాఖలు చేస్తామని కవిత లీగల్ టీం చెప్పడం జరుగుతుంది. మరో పక్కన సుప్రీంకోర్టులో గతంలో ఏదైతే కవిత అరెస్ట్ చేసినప్పుడు ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో ఆ రిట్ పిటిషన్ చూస్తూనే కింద కోర్టులో బెయిల్ అంశంపైన వ్యవహారానికి సంబంధించి కింద కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అదే సుప్రీంకోర్టు చెప్పగానే ఈ కవితకు సంబంధించిన లీగల్ టీం అంతా కూడా కింద కోర్టులో కవితకు ఏదైతే ఆరోగ్యం బాగోలేదు, అలాగే ఆమె బీపీ వ్యవహారానికి సంబంధించి ఏదైతే దానిపైన పిటిషన్ వేసి బెయిల్ సంపాదించాలని చూస్తున్నారు. వాస్తవానికి ఈ ఈడీ అధికారుల వ్యవహారానికి సంబంధించి మనం ఒకసారి వారి రికార్డులను పరిశీలిస్తే ఒక్కసారి కనుక ఈడీ అధికారులు కేసు నమోదు చేసి పిఎంఎల్ఏ యాక్ట్ కనుక నమోదు చేస్తే దాదాపు ఒకరికి బెయిల్ రావాలంటే 2 నుంచి 3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. ఆ కేసులో ఈ పిఎంఎల్ఏ యాక్ట్ అనేది 2002లో ఈడీ అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థను, అంటే వారికి చర్యలు తీసుకునే ఒక వ్యవస్థను కల్పిస్తూ 2002లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యాక్ట్ కనుక ఒక్కసారి కనుక నమోదైతే ఏ వ్యక్తికైనా కేవలం అనారోగ్య వ్యవహారాలు కానీ కుటుంబంలో ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడితే ఆ 2 రోజులు కానీ 3 రోజులు కానీ వారు చేసిన అభ్యర్థన మేరకు మాత్రమే బెయిల్ వస్తుందే తప్ప పర్మనెంట్గా కోర్టులో ఎదుర్కొనేలా అంటే ప్రతి పేషీకి అంటే ప్రతి వాయిదాకు కూడా అటెండ్ అయ్యేలా మాత్రం బెయిల్ రాదు అని చెప్పేసి చట్టం చెప్తుంది అని చెప్పేసి కూడా ఈడీకి సంబంధించిన ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. సో ప్రస్తుతం కవిత కానీ అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారం కానీ ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుతం జైల్లో ఉన్న వీరి వ్యక్తులందరి మీద కూడా ఈడీ అధికారులు పిఎంఎల్ఏ యాక్ట్ అనేది నమోదు చేయడం కూడా జరిగింది. ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కవితకు ఒకవేళ కనుక కింద కోర్టులో వాళ్ళు లీగల్ టీం బెయిల్ అప్లై చేసినా మెడికల్ గ్రౌండ్లో ఏదైనా తాత్కాలికంగా టెంపరవరీగా ఆమెకి బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా ఒకవేళ కనుక ఈడీ అధికారులు కనుక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అది కింద కోర్టైనా హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు మాత్రం లేవు. సో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో చాలా విచారణ జరగాలి. ఇప్పుడిప్పుడే అనేక విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో కవితను మరో 4 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఈడీ అధికారులు సిద్ధం కూడా అయినారు. మరి కాసేపట్లో ఆమెని భారీ బందోబస్తు నడుమ ఈ రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించేందుకు ఈడీ అధికారులు సిద్ధమైనారు. మరో పక్కన అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఆయన 100 కోట్ల రూపాయలు ముడుపులు ఈ లిక్కర్ స్కామ్లో తీసుకున్నాడో దాంట్లో ఆయన పంజాబ్ ఆ తర్వాత గోవా ఎన్నికల్లో 43 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పినప్పటికీ మిగతా అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనంతా హవాలా ద్వారా డబ్బులు
డబ్బులు చేరవేశారు. ఆ హవాలా డబ్బులకు కవిత మేనల్లుడైన శరణ్ అనేది దీనికి సూత్రధారిగా వ్యవహరించారు అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే శరణ్కి నోటీసులు ఇచ్చి ఆయనను పిలిపించాలని చెప్పేసి విచారణ చేపట్టాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. మరోపక్కన కవిత భర్త అనిల్, ఆ తర్వాత ఆమె పిఆర్ఓ రాజేష్తో పాటు కొంతమంది ఆమె అసిస్టెంట్లను కూడా నోటీసులు ఇచ్చి అధికారులు పిలిచి వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. వారి సెల్ ఫోన్ డేటా ఆధారంగా వాటన్నింటినీ కూడా కవిత ముందు నిన్న ఉంచి విచారణ చేపట్టి వాటి వివరాలు కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ చాలా మటుకు కవిత వ్యవహారానికి సంబంధించి కేవలం కొన్ని అడిగిన ప్రశ్నలకు ఎస్ ఆర్ నో లేదంటే మౌనంగా ఉన్నారే తప్ప ఇందులో కస్టడీకి సంబంధించి ఎలాంటి విషయాలు కూడా వెల్లడించలేదు అని కూడా అధికారులు చెప్తున్నారు. ఈరోజు కనుక ఒకవేళ కోర్టు ఇప్పటికే కవితని 10 రోజుల పాటు కస్టడీ 2 దఫాలుగా ఇచ్చింది. అంటే మొదట 7 రోజులు, తర్వాత 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. సో కస్టడీ వ్యవహారానికి సంబంధించి కనుక కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోతే కవితని నేరుగా ఈ రౌస్ అవెన్యూ కోర్టు నుంచి తీహార్ జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈడీ కేసులో ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు కూడా ఈడీ అధికారులు సిద్ధం కావడం జరిగింది. శిరీష, ఒకవేళ కవితకు బెయిల్ పిటిషన్ రద్దయితే తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది? శిరీష, ఒకవేళ కవిత వ్యవహారానికి సంబంధించి ఆమె మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్ వేయాలని ఆమె లీగల్ టీం ఆమె బలంగా కోర్టులో వాదించేందుకు సిద్ధమైనారు. ఎందుకంటే ఎప్పుడైతే తనకు మెడికల్ వ్యవహారానికి సంబంధించి రిపోర్ట్లు, తనకు ఆరోగ్యం బాగాలేదు, బీపీ ఎక్కువగా ఉంది, ఇక్కడ సౌకర్యాలు సరిగా లేవు, తన మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈడీ అధికారులను కోరుతూ కవిత న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం అంతా కింద కోర్టులో తీర్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే వారికి సలహా ఇవ్వడం జరిగిందో, కింద కోర్టులో ఈరోజు కవిత మెడికల్ గ్రౌండ్ అంటే ఆమె హెల్త్ వ్యవహారానికి సంబంధించి ఆ డాక్యుమెంట్లు ఇవ్వాలి అని చెప్పేసి ముందుగా కోరుతారు. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ల ఆధారంగా బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. కస్టడీకి ఇవ్వకపోయినా, బెయిల్ అంశం సరిగా లేకపోయినా కవిత నేరుగా రౌస్ అవెన్యూ కోర్టు వచ్చి నేరుగా తిహార్ జైలుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే అధికారులు మరి ఇప్పటికే కేజ్రీవాల్ వ్యవహారానికి సంబంధించి 6 రోజుల కస్టడీ ఇచ్చింది. 28వ తేదీ వరకు గడువుంది. కాబట్టి వీరిద్దరిని కలిపి విచారిస్తేనే అనేకమైన విషయాలు వస్తాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే మరో 4 రోజులు కస్టడీ అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. శిరీష. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. శరీర